అప్రకటిత విద్యుత్ కోతలతో నిజామాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్యనగర్ సబ్స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. అకారణంగా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి కారణంగా ఇంట్లో ఉక్కపోత, బయట దోమల మోతతో నరకయాతన పడుతున్నారు. సబ్స్టేషన్లో సాంకేతిక లోపాలు సరిచేసి విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పవర్ ఈ మధ్య బాగా తీసేస్తున్నారు. ఈ వారంలో అయితే మొన్న 2 రోజుల క్రితం కూడా అట్లాగే అయ్యింది. నిన్న నైట్ అయితే మొత్తం 10:20 స్టార్ట్ అయింది. 1:32 వరకు అసలు పోవడం రావడం ఇట్లా వస్తుంది, నిమిషం పోతుంది వస్తుంది. ఇదే ప్రాబ్లం. పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, మా పైన రెంట్కుంటే చిన్న పిల్లలు అయితే చిన్న పాపము నైట్ అంతా ఏడ్చడం. పాప అసలు నిద్రలేవు. పగలు వేడికేమో మొత్తం ఉక్కపోతా. ఈ ఎండల వేడికి అదైతే ఏం చేయలేము. ఎండలకి పాపము వాళ్ళు పిల్లలు పగలు ఓర్చుకోలేకపోతున్నారు. నైట్ కొంచెం కనీసం ఫ్యాన్ల కిందనో ఏసీలో కూలర్లో కొద్దిగా తీసుకుందాం పడుకోబెడదామంటే నైట్ ఏమో కరెంటు ప్రాబ్లం. వినాయక్ నగర్ లో భవానీ నగర్ రోడ్ నెంబర్ 1 లోపల మామూలుగా మా తెలిసిన అమ్మాయి పొద్దున వచ్చింది. అమ్మాయి కూడా హౌసింగ్ బోర్డ్ లో కూడా పోయిందంట. మాకు కూడా లేదా అక్క కరెంట్ అని అంది. హౌసింగ్ బోర్డ్ లో కూడా అట్లాగే ఉంది. మరి ఏందో కొంచెం సమస్య పరిష్కారం చేస్తే బాగుంటుంది. చిన్నపిల్లలు పాపం తట్టుకోలేకపోతుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైతే ఇబ్బంది.